కానీ పూర్వం వాళ్ళ ఆయుర్దాయం వేరే ఉండేది, వాళ్ళ హైట్లు కూడా వేరే ఉండేవి, వాళ్ళ క్యాలిబర్ వేరే ఉండేది. నువ్వు నీ స్థాయిలోనే ఆలోచిస్తే ఎలా? మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు నేను వాటిని చూశాను అని ఒక ఏనుగు గురించి చెప్తాడు. ఆ ఏనుగుకి 4 tusks, 4 కొమ్ములు ఉండే, 4 దంతాలు. మీరు అనొచ్చు రామాయణం కల్పితమని. కుదరదు. ఎందుకని? అవి దొరికినాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అలా మెన్షన్ చేసిన గ్రంథం ఓన్లీ రామాయణం. అంటే రామాయణం ఎప్పటిది మీరంటే నెట్లో కొట్టచ్చు. ఆ 4 దంతాలుండే ఏనుగుల యొక్క స్కల్ చాలా కోట్ల సంవత్సరాల క్రితం. గురుగారు, మీరు అలా కూడా చూడొచ్చు. మా ప్రశ్న ఏంటంటే, ఈ భారతదేశం చాలా పురాతనమైన దేశం అని అంటాం. హిందువులే మొట్టమొదటి ఆద్యులు ఇక్కడ పుట్టింది వీళ్ళే, వీళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా చెప్తారు. ఒక్క నిమిషం, మీకు మధ్యలో హిందువులు కానోళ్ళు ఎవరు లేరు, పర్లేదు, అందరూ మనవాళ్ళు. అయితే క్వశ్చన్ ఏంటంటే గురుగారు, భారతదేశంలో అతి పురాతనమైన మతం హిందూదే అయినప్పుడు దీని మధ్యలో క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరేం చెప్తారు? చాలా సింపుల్. ఇందులో పెద్ద విషయమే ఉందండి. కొంచెం కటుగా ఉంటుంది, బాగుంటుంది అంటే వాడాలి. చాగంటి గారు కూడా దీన్ని సరదాగా వాడతారు. రైల్లో పోన్లే అని పెద్ద మనిషి కదా అని కూర్చొని మేస్తారు అంటే నెమ్మదిగా అల్లా వాడిని తోసేసి వీడే పడుకుంటాడు. ఒక వీడియో కూడా వచ్చింది, ఒక అమ్మాయిని ఎవరో వాడు కూర్చోమంటే తర్వాత కొంచెం పడుకుని తర్వాత వాడి మీద కాళ్ళు వేసి వాడు కింద తోసేసి ఇలా. అంటే ఉదాహరణ అంటే ఒక మైమ్స్ ఉంది అలా చరిత్రలో. అలా వీళ్ళు అడుక్కోవడానికి వచ్చారు సార్, వ్యాపారం అనో ఇంకోటనో. ఎందుకని? ఎవరైతే మన దేశం మీద దండెత్తారో, మన దేశాన్ని పరిపాలించి పీడించారో, శకులు అనండి, హూనులు అనండి, మొఘళ్ళు అనండి, బ్రిటిష్ వాళ్ళు అనండి, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఎవరైతే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దేనికి వచ్చారు? మనకు సంపద ఉంది కాబట్టి. మనం ఎంత రిచ్ అండి, ఎక్కడో వేల సంవత్సరాలు వెళ్ళక్కర్లేదు. మీరు హంపి వెళ్ళారా? అది పెద్ద మార్కెట్. ఏమమ్మేవారు? ఎప్పుడో వేల సంవత్సరాలు కాదు కదా. ముత్యాలు రాసులు పోసి, రతనాలు రాసులు పోసి అమ్మిన నేల ఇది. హైదరాబాద్లో కూడా పర్ల్స్కే ఫేమస్ అంటారు. అవును కదా. అయితే అక్కడ బోల్డ్ శిల్పకళ ఉంది. నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా ఉంది. హంపిలో 6 నెలలు తగలబెట్టాడంట. హంపి 6 నెలల్లో తగలబడిందంట. చరిత్రకారులు రాసింది. ఇప్పటికీ మనం వెళ్తే చూడొచ్చు. ఎందుకు ఇవన్నీ కోల్పోయి మనం అయ్యో పాపం అనడం వల్ల, అంతమించి ఏం లే. ఎందుకు అయ్యో పాపం వచ్చింది మనకి కొన్ని ఎక్కిచ్చారు సార్ శాస్త్రాల ద్వారా. మాతృదేవో భవ మంచిదే, పితృదేవో భవ మంచిదే, ఆచార్యదేవో భవ మంచిదే. ఆ లాస్ట్ దెబ్బ కొట్టింది సార్ మనకి. ఏంటి? అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అన్నారు. అది మన బాడీలోకి ఎక్కింది, మన మైండ్లోకి ఎక్కింది. వాడు అయ్యో కష్టం అండి, మాకు తినడానికి లేదండి, మాది ఎడారండి, అక్కడ వాటర్ లేదండి, వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదండి, పోన్లే ఇక్కడ 100 ఎకరాలు మీరు అక్కడ గృహములు నిర్మించుకోండి, మీరు అక్కడ వ్యాపారం చేసుకోండి అని మన రాజులు ఉదాత్తతతో ఇస్తే వాడు ఇంకా ఎక్కేసి తొక్కేసి మన మీదనే రకరకాలుగా ఇప్పుడు మీకు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పగలను. మొన్న కాశీ జ్ఞానవాపి అది పూజలు చేసుకోమన్నారు. వాళ్ళు రోజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేసు. ఏంటి ఆ ప్లేసు? కాశీ వెళ్ళారా? కాశీలో నందీశ్వరుడు ఉంటారు కదా, అక్కడే ఆ నంది ఎవరిని చూస్తుంటాడు? వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేస్ని చూస్తారు. ఎందుకని? అక్కడే శివుడు ఉన్నాడు కాబట్టి. 100 సంవత్సరాలుగా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు. పోనీ ఎక్కడో కాశీ, రాజమండ్రి రండి, రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు. నేను వెళ్ళాను లోపలికి, అక్కడ బుక్ స్టాండ్ రేహాల్ అంటారు, అది కొనుక్కోవడానికి. ఇప్పుడు కూడా వెళ్ళండి, పెద్ద రాతి గుమ్మం, లోపలికి వెళ్తే ఒక చెరువు, శంకు చక్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అది గుడి కాబట్టి. ఎవరి గుడి? వేణుగోపాల స్వామి గుడి. ఆయన మీద గురజాడ అప్పారావు గారు శతకం రాశారు. మన గుళ్ళు వేల కొద్దీ మసీదులైనవి.
మొన్న ఒక ఆయన జోక్ చేశాడు, ఇక వాడేయాలి. నాగేంద్ర గారిని బెంగళూరు, ఈ హిందువులకి అసలు స్థలమే దొరకదా, పోయి మసీదుల కింద గుళ్ళు కడతారేంది అని పెట్టాడు. బాగా అర్థమైంది కదా. మీరు చెక్ చేయండి. గమనంలో ఎక్కడ ఉన్నా ముందు మనమే ఉన్నట్టు ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. పోనీ ఇండియా కాదు, వేరే దేశాల్లో ఎక్కడెక్కడికన్నా వెళ్ళండి, పోనీ మీరు నెట్లో కొట్టండి, వెళ్ళి వెతకండి. చాలా దేశాల్లో ఎందుకు మిగిలినవి ఏమీ లేవు కాబట్టి, మిగిలినవన్నీ మొన్న పుట్టినవి కాబట్టి. మరి ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, మరి మనమే అంతటా ఉంటే ఇప్పుడు కూడా మనమే ఉండాలిగా, వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనకి మీకు ఇందాక చెప్పానుగా కొన్ని మనకు బాగా ఎక్కిచ్చారని, అటువంటి వాటిలో ఒక వైరాగ్యం ఒకటి ఎక్కిచ్చారు. భోజనం తినేటప్పుడు అమ్మవారికి శివుడికి దండం పెడుతూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగాం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. డబ్బులు అడగలే, పేరు అడగలే, జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానంతో పాటు రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మీరు కుర్చీ తీసుకుని, స్వామీజీ తప్పదు, ఈ కుర్చీ మనం ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, మనం కింద కూర్చోవాలి. ఓకే అని ఎలా అనగలుగుతాం? వైరాగ్యం ఉంటే అనగలుగుతాం, లేకపోతే అటు అంటాం. ఈ వైరాగ్యం వల్ల ఏమైంది? మనం ఎవరి మీద దాడి చేయలే. చరిత్ర చెక్ చేయండి. మీరు చరిత్రను మొదలుపెట్టారుగా, చరిత్రలో ఎక్కడైనా భారతీయులు హిందువులు ప్రపంచంలో ఎవరి మీదైనా ఎక్కడన్నా దాడి చేశారా? ఏదన్నా దేశాన్ని దోచుకున్నారా? పోనీ దోచుకోమని ఏదైనా పుస్తకంలో ఉందా? వైరాగ్యం మన నరనరాన ఉంది. ట్రూ, ఇది కరెక్ట్, బాగా చెప్పారు గురుగారు. ఆలోచించండి. భారతీయులు ఎప్పుడు నిజంగానే ఏ దేశం మన బ్లడ్లో లేదు, కానీ వాళ్ళ బ్లడ్లో పూర్తిగా ఉంది. ఆక్రమించు, కబ్జా చేయి, హింసించు, అనుభవించు అని వాళ్ళ పుస్తకాల్లో ఉంది. పోనీ ఇన్ని మాటలు వద్దండి. యాజ్ హిందూ మీరు, నేను, మీకు దైవం ఇష్టం, రాముడో కృష్ణుడో శివుడో, నాకు ఇంకెవరో ఇష్టం. ఇప్పుడు వాడు ఉన్నాడు, వాడు అసలు దేవుడినే నమ్మడు, అయినా వాడు హిందూగా ఉండొచ్చు. తెలుసా మీకు? వాడు విగ్రహారాధన వ్యతిరేకించవచ్చు, అయినా హిందూగా ఉండొచ్చు. వాడు ఒకడు ఒక విధానాన్ని పాటిస్తూ ఆ విధానంలో వెళ్తూ తను హిందూగా జీవించవచ్చు. నేను నిరాకార బ్రహ్మనే అర్చిస్తాను, ధ్యానం చేస్తాను, లేదా ఇంకోటి చేస్తాను అని కూడా వాడు హిందూగా ఉండొచ్చు. కానీ ఎవరైనా ఓ క్రైస్తవుడు క్రీస్తుని వ్యతిరేకించి కెన్ యూ రిమైన్ యాజ్ ఏ క్రిస్టియన్?